చేసిండు. పార్లమెంట్ సాక్షిగా మొన్న ఒక ప్రశ్న అడిగిన దానికి జవాబుగా పార్లమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల సంఖ్య 3,54,000 క్లియర్ గా చెప్పింది. 7 లక్షలు 8 లక్షలు 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్టే. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఒక మంత్రి ఏమో 20,000 ఉద్యోగాలు అంటాడు, ఇంకో మంత్రి 60,000. ఏదైనా కావచ్చు మేడం, పార్లమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది కదా. దాని గురించి ఇప్పుడు అప్పుల గురించి కాదు కానీ ఒక్క నిమిషం ఇందిరా గారు, శ్రీకాంత్ గారు, సరే ఫైనల్గా మీరు ఒక విషయం చెప్పండి. ఏదైనా కూడా ఒక 20-25 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీకి రావటం అనేది సరే అందరూ స్వాగతించదగ్గ విషయమే. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్తారు, నిజంగా నిరుద్యోగుల పక్షాన ఉంటారా, నోటిఫికేషన్ల గురించి ఏమైనా మాట్లాడతారా, ఈ నమ్మకం ఎంతవరకు ఉంది, ఏం చేయబోతున్నారు, ఏం అడగబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని మీ ఛానల్ ద్వారా ఒక్కసారి జూమ్ చేసి చూపించండి. సో ముఖ్యమంత్రిగా చూడాలి. సతీష్ అన్న కూడా నేను వాట్సాప్ చేస్తా, మీ 20 ఏళ్ళ ఫ్రెండ్కి చూపించండి. ఇదే భుజాల మీద బ్లాక్ టీ షర్ట్, ఇప్పుడే దత్తాన చెప్పినట్టు ఈ బ్లాక్ టీ షర్ట్ ఎత్తుకుంది నేనే. అది అప్పుడు నోనుగు మీసాల వ్యక్తిని నేనే. ఇక్కడ అప్పుడు నేనండి, అప్పుడు పక్కన బట్టి అనిల్ కుమార్ యాదవ్ యంగ్ వీళ్ళందరూ ఉన్నారు, అది నేనే ఎత్తుకున్నా. ఓకేనా, జన జాతర ఉద్రిక్తం. సో ఈ బాధలు తెలిసిన వ్యక్తే కదా, నిర్బంధాల గురించి తెలిసిన వ్యక్తే కదా. సో ఈరోజు యూనివర్సిటీకి వస్తా ఉన్నాడు 20 ఏళ్ళ తర్వాత, చాలా సంతోషం. మేము అడిగేటివి కూడా ఎక్కువ కూడా లేవు. సో అన్న వాళ్ళు చెప్పినారు, తమ్ముడు చెప్పినాడు, మిగతా వాళ్ళు చెప్పి. సో 78 కోట్ల నిధులు ఏవైతే ఉస్మాన్ సిటీకి బాకీ ఉన్నాయో అవి విడుదల చేయండి. అలాగే 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయండి. ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ ఉందో అది చేయండి. అలాగే ఉస్మానియాకు సంబంధించిన భూమి ఏదైతే కబ్జాకు పాల్పడుతున్నారో దాని మీద అక్కడే మీరు ఇమీడియట్లీ ఆర్డర్లు ఇవ్వండి. ఆ కబ్జాలను మీరు అరికట్టండి. మీరు కేవలం రాజకీయ కోణంలో రాకండి. రాజకీయ కోణంలో వస్తే ఉస్మానియా యూనివర్సిటీ అది విద్యార్థి పసిగడతాడు. మీరు బుసగొడుతురా లేదా కరవడానికి వస్తురా అని తెలిసినటువంటి వ్యక్తి మేము. మాయల్ పకీర్ ప్రాణం ఎక్కడుందో తెలిసినటువంటి వ్యక్తుల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉంటాడు. సో రేపు శుభవార్త 21వ తారీఖు శుభవార్తలని వినిపించాలి. లేకపోతే భవిష్యత్తులో మీకు రాజకీయంగా శుభాలు జరగవు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థి యొక్క పాపాలని ఉసురుని పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయారో చరిత్ర చెప్తుంది. సో ఈరోజు మీరు వస్తున్నందుకు స్వాగతిస్తా ఉన్నాం. కానీ మా యొక్క బాధని మీరు ల్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాల యొక్క కాలయాపన చేశారు. సో అట్లనే ఇంకా 3 సంవత్సరాలు కాలయాపన చేసి వేస్తాం అని చెప్పేసి మళ్ళీ మీరు ఎలక్షన్కి వెళ్తారు. ఆ విధంగా కాకుండా మీరు ప్రయత్నాలు చేస్తే మేము స్వాగతిస్తాం. లేకపోతే తిరుగుబాటు తప్పకుండా ఈ ప్రోగ్రెసివ్ బ్లడ్కు ఉంది. జీనా హేతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో అనే ఒక వారసులం మేము. సో రేవంత్ రెడ్డి అయినా సరే, ఇంకా ఏ రెడ్డి అయినా సరే, ఇంకే బట్టి అయినా గట్టిగా ఉన్నా సరే అందరినీ కూడా మేము రాజకీయంగా ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్తాం. కానీ రేపు 21వ తారీఖు సతీష్ అన్న అన్నట్టు 1 గంట కాదు, సుమారుగా 1 రోజంతా అక్కడ ఉండి విద్యార్థుల యొక్క సమస్యలను వినాలి. అలాగే పిహెచ్డి డెడ్ లైన్ అయితే పెట్టిరో ఆ పిహెచ్డి డెడ్ లైన్ కూడా తీసేయాలి. అలాగే మెస్ బిల్లులు ఎవరున్నాయో అవిటిని కూడా వెంటనే విడుదల చేయాలి. మెస్ బిల్లులను కూడా తగ్గించాలి. ఇవన్నిటి కూడా ఇంకా అడగక ముందుకే వరాలు ఇస్తాడు అంటున్నారు కదా, అలాంటి వరాలు ఏమైనా ఉంటే సరే మాలాంటి విద్యార్థి నాయకులతో ముచ్చటిచ్చి తెలుసుకొని ఇస్తే బాగుంటుంది. మీకు తోచినట్టుగా ఇస్తే మాత్రం విద్యార్థి సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఇందిరా నాయక్ ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటి మేడం, రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలు అంటున్నారు. కొంచెం కాస్త బిర్యానీ తిని శ్రీధర్ బాబు గారు ఏమో 70,000 అంటున్నారు. నిన్న నైట్ ఒక రాత్రే ఒక 30,000 పెంచేసి పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 అన్నారు. ఇక కొన్ని రోజులు అయితే 2 లక్షల ఉద్యోగాలకి మంగళం పాడేస్తాం. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం. ఆ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు పొన్నం ప్రభాకర్ గారు, ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏ టైంలో నోటిఫిచ్చారు, ఏ శాఖలలో ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి అదే తోవలో పోతున్నప్పుడు కాబట్టి 4 గంటలు అంటారు. మా దగ్గర 1 గంట వస్తే చాలు. అశోక్ నగర్ లోని చిక్కడపల్లి లైబ్రరీ గంట చాలు మాకు. మా దగ్గరకు వచ్చి మాట్లాడి మా సమస్యలు ఏదో విని వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగుల తరఫున మేము గట్టిగా డిమాండ్ ఇస్తున్నాం. ఇంకోటి మేడం, ఎందుకంటే ఇప్పుడు చరణ్ దేకర్ మాట్లాడుతున్నారు, ఈయనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని. అసలు ఆయన మాట్లాడడం బెస్ట్. ఇంకోసారి మేడం అతను డిబేట్లు తీసుకోకండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడ్డాం. ఇక్కడ మీరు చూడండి, జూమ్ చేయండి అన్న, మేము మేనిఫెస్టో రాసి కూడా ఇచ్చాము అప్పట్లో. ఇప్పుడు మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా గెలుపులో కీలక పాత్ర వహించిన వ్యక్తులం. కానీ ఇలా మేము మా హక్కుల కోసం, మా వ్యక్తిగత గౌరవం కోసం, సమాజంలో గౌరవం కోసం ఇవాళ మేము ఉద్యోగాలు ఇస్తే పోయి లైబ్రరీ పోయి అప్పుడు చదువుకుంటామంటే 60,000 ఇచ్చినాం, ఈయన పెయిడ్ ఆర్టిస్టు, ఇలా బీఆర్ ఆర్టిస్టు అని మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుంది ఈ జనగాన దేకర్ వల్ల, మానవతరాయ వల్ల. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలో ఏ హోదా లేదు, ఏ వాళ్ళ కార్డు లేదు, ఏం లేదు.
వాళ్ళు మాట్లాడడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీకి పరువు పోతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుంచుకోండి, వీళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి, నిరుద్యోగుల తరపున వీళ్ళని ఎంకరేజ్ చేయకండి. మా తరపున మా విద్యాశాఖ మంత్రి మీరే మా స్వయాన మా బాధలు తెలుసుకుంటే చాలా మంచిదని చెప్పేసి డిబేట్ గురించి కోరుతున్నాం. దత్తాత్రేయ గారు, తెలంగాణ రాష్ట్రంలో మేడం అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయినా కావచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నిరుద్యోగులని మాత్రం వాడుకుంటున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతా ఉన్నారు. నేను అన్ని పార్టీలకు అతీతంగా ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమకారుడిగా నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిరుద్యోగ సమస్యను ఏదో వ్యక్తిగత సమస్యగా చూడకుండా సమస్యను పరిష్కరించేటువంటి మార్గాన్ని వెతకమని చెప్తా ఉన్నా. ప్రభుత్వంతో భర్తీ చేయడం సాధ్యం కానప్పుడు ఎందుకు అమలుగా హామీలు ఇచ్చారు? ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గం మోసపోలేదండి. రైతులు అనేటువంటి వాళ్ళు 2 లక్షల రుణమాఫీ కోసం ఆశపడి మోసపోయారు, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాల కోసం మోసపోయారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఏనాడు రైతులు యూరియాల కోసం రోడ్ల మీదకి వచ్చి ఏడ్చినటువంటి పాపాన పోలే, చెప్పులు పెట్టి లైన్లలో నిలబడ్డ పాపాన పోలే. ఇవాళ ఎందుకు చెప్పులు పెట్టి క్యూలలో నిలబడి లైన్లోనే చనిపోతున్నారు? రైతులు లైన్లోనే గుండెకి చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటానంటే మళ్ళీ పాత రోజులు పునరావృతం అవుతా ఉన్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. సో ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ అంటే మేడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అదొక పెద్దన్న లాంటిది. ఆ యూనివర్సిటీకి ఏదైనా ప్రభుత్వం చేస్తుంది అంటే మిగతా యూనివర్సిటీలు అన్నీ కూడా డేగ కళ్ళుతోనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్ను ముఖ్యమంత్రిని చేసినటువంటి యూనివర్సిటీ, నిన్ను భుజాల మీద మోసినటువంటి నిరుద్యోగులు అక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ యూనివర్సిటీలో కొంత బ్లాంక్ గ్రాంట్ ఉంటుంది, అవి విడుదల చేయాలి. 700 కోట్లు విడుదల చేయాలా, వాస్తవానికి 87 కోట్లు అంటా ఉన్నారు. యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు తెలంగాణ ఉద్యమం వల్లనో లేకపోతే మిగతా కారణాల వల్ల కొంత సబ్మిషన్ చేసుకోలేకపోయారు పిహెచ్డీలు. 2018 బ్యాచ్ కూడా పిహెచ్డీ సబ్మిషన్ చేసేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణం ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి చెప్పి 2018 బ్యాచ్ని కూడా ఎవరైతే పిహెచ్డీలో సబ్మిషన్ చేయకుండా ఉన్నారో చేసుకునే అవకాశం కల్పించాలా. మెస్సు బిల్లులు దాదాపుగా తినకపోయినా కూడా బిల్లులు వేసి లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని మాఫీ చేయాలా. దాంతో పాటుగా విడుదల చేయాల్సినటువంటి బిల్లులు, మెస్సు బిల్లులు మాఫీ చేయాల్సిన బిల్లులు ఒకవైపు ఉంటే ఇవాళ ప్రస్తుతం కొనసాగుతున్న బిల్లుల విషయంలో కూడా ఎలాంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, అవి కూడా విడుదల చేయాలా. నూతన భవనాలు చాలామంది పాపం డి హాస్టల్, ఈ హాస్టల్, తర్వాత పక్కన ఉన్నటువంటి సి హాస్టల్స్ కూలిపోయే అవస్థకు ఉన్నాయి. ఆల్రెడీ ఏ హాస్టల్, బి హాస్టల్ మూసేసిండ్రు, అక్కడ ఎవరి విద్యార్థులను తొలగించేసి శిథిలావస్థలు ఉన్నాయి. నూతన బిల్డింగ్లకు శాంక్షన్ చేయాలా. కేవలం అధికార భవనాలు కట్టి మేము బిల్డింగ్లు కట్టినామని అనుకోవద్దు. కొత్త భవనాలకు నాంది బలకాల. ఉస్మానియా యూనివర్సిటీ బ్రతికితే తెలంగాణ బ్రతికినట్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మూలాల నుంచి, పాత 10 జిల్లాల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ ఉంటాడు, ఏదో ఒక కోర్సు చేస్తాడు. దాదాపుగా 15,000 మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉంటారు. అన్ని కోర్సుల్లో ఇంజనీరింగ్ కావచ్చు, బీఈడి కావచ్చు, ఎల్ఎల్బి కావచ్చు, తర్వాత పీజీలు కావచ్చు, పిహెచ్డీలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకులలుగా దాదాపుగా 15,000 పైచలకు విద్యార్థులు డిపెండెంట్స్. కొంతమంది పాపం అది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఇందిరా లాంటి వాళ్ళు, అస్మా లాంటి వాళ్ళు మళ్ళొక్కసారి అక్కడే పక్కన మిత్రులతోని ఆవాసం తీసుకొని లేకపోతే షెల్టర్ తీసుకొని అక్కడే చదువుతూ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇవన్నీ మానసికంగా క్షీణించే విధంగా కొంతమంది చిల్లర నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారు, నువ్వు నిరుద్యోగి కాదు, నువ్వు పెయిడ్ ఆర్టిస్టు, నువ్వు ఎక్కడ ఉద్యమం చేసావు అంటారు. ఇదే బాటలు మాట్లాడుతున్న విద్యార్థి నాయకులందరూ కూడా గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే నిరుద్యోగ జెండా పట్టుకొని గత ప్రభుత్వం పైన కొట్లాటలు చేసిర్రు. ఇప్పుడు ఇవాళ అధికారంలోకి రాగానే నిరుద్యోగ జెండాని పక్కన పెట్టేసి నేను పెద్ద నాయకుని అని చెప్పుకుంటా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎక్కడ ఉన్నా కూడా మనం ఎదిగిన, మనం నీడనిచ్చినటువంటి చెట్టుని మర్చిపో